మూడు సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యుండి చనిపోయి సామీరులో పాతిపెట్టబడెను. దేవుని స్తోత్రాలు. ప్రభునందు ప్రియులరా, అబీమెలెకు తర్వాత మరి తోలా అనేటువంటి ఆయన న్యాయాధిపతిగా ఇశ్రాయేలీలకు పనిచేస్తూ ఉన్నాడు. ఇతని యొక్క జన్మ వృత్తాంతం ఏంటి అని అంటే, ఇస్సాకారు గోత్రీకుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడు, అనగా ఈ తోలా ఎవరి కుమారుడు అని అంటే పువ్వా కుమారుడు. ఎవరి కుమారుడు చెప్పండి? పువ్వా కుమారుడు. ఆ తరువాత పువ్వా తండ్రి అయినటువంటి ఎవరైనా దోదో. ఇప్పుడు వీళ్ళు ఏ గోత్రానికి చెందినటువంటి వాళ్ళు అని అంటే ఇస్సాకారు గోత్రానికి చెందినటువంటి వారు. ఈ ఇస్సాకారు ఎవరో తెలుసా? ఇస్సాకారు ఎవరో? అవ్వా. ఇస్సాకారు ఎవరో? యాకోబు యొక్క కుమారుడు. చెప్పండి, ఇస్సాకారు ఎవరో? యాకోబు కుమారుడు. ఇప్పుడు ఇస్సాకారు అంటే ఈ పువ్వా అనేటువంటి ఆయన ఇస్సాకారు కుమారుడు కాదు, కానీ ఇస్సాకారు గోత్రానికి చెందినటువంటి వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనగా ఇది ఎవరి గోత్రానికి వస్తుంది? యాకోబు గోత్రానికి వస్తుంది. దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. యాకోబు నుండి ఇస్సాకారు నుండి ఇస్సాకారు యొక్క గోత్రీకుడైన ఈయన పేరు ఏం పేరంటే పువ్వా. ఈ పువ్వా కుమారుడు ఎవరికి న్యాయాధిపతిగా ఉన్నాడు అంటే ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఎంతకాలం న్యాయాధిపతిగా ఉన్నాడు అని అంటే 23 సంవత్సరాలు అనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ ఇస్సాకారు గోత్రీకుడైన పువ్వా కుమారుడు తోల అనేటువంటి ఈయన ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి 23 సంవత్సరాలు వారిని జాగ్రత్తగా కనిపెడుతూ ఏ శత్రువు వారి మీదకి రాకుండా జాగ్రత్తగా కాచుకొని ఇశ్రాయేలులకు సరి అయిన రీతిలో మరి న్యాయము తీరుస్తూ ఉండేటువంటి వాడు. ఈ యొక్క తోల ఏమయ్యాడంటే ఎక్కడ ఈయన నివసిస్తున్నాడంటే షామీరులో నివసిస్తున్నాడు. ఏం పేరు? మా అమ్మాయి కూడా ఉంది. మా అమ్మాయి సుమేరా. మా అమ్మాయి పేరు సుమేరా. అదేంటయ్య గారు మీ అమ్మాయి పేరు బ్లెస్సీ కదా అంటారా? మా అమ్మాయి పేరు హెవెన్లీ బ్లెస్సీ ఏంజల్. కానీ ఇంకో పేరు ఏంటంటే సుమేరా, అంటే సుమియోను కూతురు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ షామీరులో నివసించిన తరువాత కొంతకాలానికి ఈ తోల ఏం చేశాడు అని అంటే మరణించాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎలా చనిపోయాడు అంటే ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగానే ఉండి చనిపోయి ఎక్కడ పాతి పెట్టబడ్డాడు అంటే షామీరులో పాతి పెట్టాడు. ఎక్కడైతే
ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడే పాతి పెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తోల ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి 23 సంవత్సరాలు వారిని చక్కగా ఏ శత్రువు అనేది ఆయన అటు రానివ్వకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తర్వాత ఈ న్యాయాధిపతి పేరు యాయీరు. చెప్పండి, న్యాయాధిపతి పేరు ఏం పేరు? యాయీరు. యాయీరు అని ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే మునుముందు వాక్యంలో మనం ఈ మాటలను చూద్దాం. చూడండి, అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు దేవుని నియమించబడ్డాడు. ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతిగా నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఈయన? 22 సంవత్సరాలు ఉన్నాడు. తోలా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 23 సంవత్సరాలు. మరి ఈ యాయీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. చదువుదాం. అతనికి 30 మంది కుమారులు ఉండిరి. చదువుదాం. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు అని, యాయీరు గ్రామములు అని పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యాయీరు అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే గ్రామాలు 30 గ్రామాలకు యాయీరు గ్రామాలు అని పేరు పెట్టబడింది. ఏ గ్రామాలు ఇవి? చెప్పాలి. ఏ గ్రామాలు? యాయీరు గ్రామాలు అని పేరు పెట్టబడింది. ఎందుకని అలాగన్నారు అని అంటే యాయీరు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పిల్లలు ఎంతమంది? 30 మంది. దేవుని స్తోత్రాలు. ఎంతమంది అంటే మరి నాకు తెలియక అడుగుతున్నా. మరి గిద్యోనికి ఎంతమంది? నేను మర్చిపోయా. చెప్పండి అయ్యా, మీరు చెప్పండి. జెంట్స్ చెప్పండి, మగోళ్ళు. గిద్యోనుకు పిల్లలు ఎంతమంది? 70 మంది అండి. 71 మంది. ఎంతమంది చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు. ఎంతమంది? 71 మంది. 71లో అబీమెలెకు ఒకడు. ఈ 70 మంది మరి తన భార్యలకు పుట్టారు. ఈ ఉపపత్ని అనగా దాసీకి పుట్టినటువంటి వాడు అబీమెలెకు. అలాగే యాయీరు అనేటువంటి ఆయనకి ఎంతమంది కుమారులు ఉన్నారు అని అంటే 30 మంది కుమారులు ఉన్నారు. ఈ 30 మంది ఏమెక్కుతున్నారు? 30 గాడిద పిల్లలను చూసి వాటి మీద ఎక్కి వారు 30 గ్రామాలు ఉండే ఆ గ్రామాల్లో తిరుగుతూ ఉండేవారు. 30 గాడిద పిల్లల మీద ఈ 30 మంది ఎన్ని గ్రామాలైతే తిరిగారో ఆ గ్రామాలన్నిటికీ కూడా యాయీరు అనే పేరు వచ్చింది. యాయీరు గ్రామములు అని పేరు వచ్చినవి. వారు వాటికి చెప్పండి, యాయీరు అని పేర్లు పెట్టారు. చదువు తర్వాత. అవి గిలాదు దేశములో ఉన్నవి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అవి ఎక్కడున్నాయంట?
గిలాదు దేశములో ఉన్నవి. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క యాయీరు తోలా తర్వాత ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఎంతమంది న్యాయాధిపతులు అయ్యారు? 2 అయ్యారు. మొత్తం ఎంతమంది? ఇప్పుడు వరకు మనం ధ్యానించినటువంటి వారు మొత్తం ఎంతమంది? మొట్టమొదట ఎవరు? ఒత్నియేలు. ఒత్నియేలు తర్వాత షమ్గరు. షమ్గరు తర్వాత యహూదు తర్వాత షమ్గరు. 3 అయినాయి ఇక్కడికి. షమ్గరు తర్వాత దెబోరా తర్వాత గిడియన్ తర్వాత అతని కుమారుడైన అబీమెలెక్కు. ఎన్నైనాయి? 7. ఒత్నియేలు, యహూదు, షమ్గరు, దెబోరా, గిద్యోను, అబీమెలెక్కు తర్వాత తోలా తర్వాత యాయేరు. ఎన్నైనాయి? 8 అయినాయి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల మీద ఎంతమంది పరిపాలన చేశారు అంటే 8 మంది పరిపాలన చేశారు. 9వ ఆయన ఎవరు అంటే యెఫ్తా. 9వ ఆయన ఎవరు? యెఫ్తా. చదువుదాం, చూడండి. అమ్మ చదవండి. ఆరో వచనం చదువు. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలును అతోరోతును అషోరోతు. చదవండి. దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని అమ్మోరీల చేతికిని వారిని అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీలను అనగా యోర్దాను అవతలనున్న గిలాదునందలి అమోరీయుల దేశంలో కాపురము ఉన్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. చాలండి. తర్వాత దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ యాయీరు తర్వాత ఇశ్రాయేలీలు ఏమైపోయారు అని అంటే
మరలా దేవుని దృష్టికి ఏమైపోయారు? దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వారై మరి బయలును, అష్టారోతు దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను, అమోరీల దేవతలను, ఇంకా ఇలా అన్య విగ్రహాలకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పూజలు చేయటం మొదలెట్టారు. ఇలా చేసిన తర్వాత దేవుని కోపం వారి మీదకి ఎక్కువ. ఏమని రాయబడిందంటే మండగా అన్నాడు కదా. మండగా అంటే అంత ఎక్కువ మరి ఈ దోషులు అయిపోయారు దేవునికి. ప్రియులారా, ఈ దినాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంది. పేరుకు రక్షించబడ్డామని చెబుతున్నారు, పేరుకు యేసన్న సంఘం అని చెబుతున్నారు, పేరుకు ఎల్షదాయ్ సంఘం అని చెబుతున్నారు. కానీ ఆ లక్షణాలు ఏవి వారిలో కనబడటం లేదు. మరి ఏం కనపడుతున్నాయి? అష్టారోతు దేవత యొక్క లక్షణాలు కనపడతా ఉన్నాయి. లోకంలో ఉన్న లక్షణాలు కనబడతా ఉన్నాయి. పేరు ఎల్షదాయే కానీ చేష్టలు అష్టారోతు దేవత యొక్క చేష్టలు. పేరుకు ఎల్షదాయే కానీ ప్రవర్తన ఫిలిస్తీయుల దేవతలది. పేరుకు ఎల్షదాయే కానీ అమోరీయ దేవతలను అనుసరిస్తూ ఉన్నారు. నేను తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, ఇశ్రాయేలీల మీద దేవుని కోపం ఎలాగ మండిందో అలాగున దేవుని కోపము నీ మీద మండకముందే, నీ మీద మండుతుంది ఖచ్చితంగా. నీ మీద మాడి మసైపోయే దానికంటే దేవుని కోపము నీ మీద మండకముందే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాల్సిన అవసరత ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, వారు మరలా దేవుని దృష్టికి ఏమైపోయారంటే దుష్ప్రవర్తన గలవారైపోయారు. అందుకని దేవుని యొక్క కోపం ఎవరి మీద మండింది అంటే ఇశ్రాయేలీల మీద మండింది. అంటే దేవుని దృష్టికి దోషులైన ఎవరైనా సరే వారి మీద ఏమవుతుంది అంటే ఆ దేవుని కోపము మండుతుంది అని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా సూచనగా ఉండడానికి కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవి తెలుసుకోవటం కోసం జరుగుతాయి. అవి తెలుసుకొని దేవునిలోనికి తిరిగి మరలా వచ్చి బాగు చేసుకోగలిగితే ప్రియమైనటువంటి వారులారా, మంచిగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటారు. ఎలా వర్ధిల్లుతూ ఉంటారు అనంటే, దేవుని యొక్క ఆవరణములో నాటబడిన ఒలీవ చెట్లు పెరిగి వర్ధిల్లుతూ నానాటికి వికసిస్తూ వర్ధిల్లుతూ ఉన్న రీతిగా తిరిగి మరలా దేవుని యొక్క సన్నిధికి వస్తే ఆ రీతిగా వర్ధిల్లుతారు అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, చదవండి. ఇశ్రాయేలీల మీద మండగా అమోనీయుల చేతికి వారిని అప్పగించెను. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీలను 18 సంవత్సరాలు ఏం చేశారంటే చితగ్గొట్టారంట. ఏం కొట్టారు? ఇగో కోపం వస్తుంది, చితికి కొడతా నిన్ను అనుకుంటున్నావు అంటారు. అలాగే ఈ అమోరీయులను ఫిలిస్తీన్లు కలిసి ఏం చేశారంట? వీళ్ళనే ఏం చేశారు? ఇశ్రాయేలీలను ఏం చేశారు? చితగ్గొట్టారంట. చితగ్గొట్టినా సరే వీళ్ళకి బుద్ధి రావట్లా, చితగ్గొట్టినా వీళ్ళకి జ్ఞానం రావట్లా.
దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు ఎవరికైనా అంటే ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో ఉంటే గుర్తుకొస్తాడు. లేదంటే బలమైనటువంటి గాయం ఏదన్నా జరిగితే గుర్తుకొస్తాడు. లేదంటే ప్రియులరా జరగకూడని కార్యం ఏదైనా జరిగింది అంటే దేవుడు గుర్తుకొస్తాడు. బాగుపడి దేవుడికి గుర్తుకొస్తాడు. ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయించుకుంటారు. వారు బాగుపడి తిరిగి మరలా ఏమైపోతారు? క్షేమంగా ఉంటారు, కొంతకాలం ఉంటారు. ఆ తర్వాత రాను మరి ఏంటిది మాట్లాడితే అట్లా ఉండాలంటారు, ఎట్లా ఉండాలంటారు, ఆ మాట మాట్లాడకూడదు అంటారు, ఏం చేయకూడదు అంటారు, కదలకూడదు అంటాడు. అసలు యాంటీ పొద్దాకులు కట్టేసినట్టు ఇక్కడ కూర్చోవటం ఏంటి అని గొనుగుడు సనుగుడు మొదలవుద్ది. కానీ చేసిన మేలుని మర్చిపోతాడు. చేసిన మేలు ఏం చేస్తాడంటే పక్కన పెట్టేస్తాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేయకపోతే దేవుడు స్వస్థపరచడంటవా? ఆయన దగ్గరికే పోవాలనా? ఇంకోళ్ళ దగ్గరికి పోకూడదా? పో, దేశమ్మ కాకులు తిరిగినట్టు తిరగండి. తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ తిరిగే వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఆ తిరిగే వాళ్ళకి అది కూడా నికరం లేదు. జాగ్రత్త, గూటి నుంచి ఎగిరిపోబాకండి. ఎగిరిపోతే గూట్లో ఉన్న పక్షులు మళ్ళీ త్వరగా రానే పొడి చేస్తాయి. తల్లి పక్షిని పట్టుకుంటే ఏం చేస్తే జాలు తలుతుంది. కనుక ఎగిరిపోవద్దు. అవసరం తీరింది అని దేవుణ్ణి పక్కన పెట్టవద్దు. నీ అవసరం ఎంత అవసరంలో ఉన్నావో అంత అవసరాన్ని దేవుడు నీకు తీరుస్తే, నువ్వు ఎంత అవసరంలో ఉన్నావో, ఎంత ఇబ్బందిలో ఉన్నావో ఆ ఇబ్బంది నుంచి దేవుడు పైకి తీస్తే ఏంటి, ఇష్టం వచ్చినట్లుగా ఎవరు తిరగటానికి వీల్లేదు. తిరగకూడదు. తిరిగితే లోకం, తిరిగితే శాపం, తిరిగితే ఫిలిస్తీయులు అమోరీయులు ఏం చేశారు అని అంటే వారిని 18 సంవత్సరాలు చిత్తగొట్టారంట. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత బాధ పెట్టారో అంతకంటే ఎక్కువ బాధ పెట్టారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో పెట్టిన బాధ కంటే కూడా, ఐగుప్తులో పెట్టిన వేదన కంటే కూడా ఈ 18 సంవత్సరాలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బాధించబడ్డారు. అంతకంటే 18 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ బాధించారు ఈ అమోనీయులు ఫిలిస్తీయులు కలిసి. ప్రియులరా, ఆ సమయంలో దేవుడు జ్ఞాపకానికి వచ్చి ఉంటాడు. ఆ సమయంలో దేవుడు గుర్తుకొస్తాడు. ఏదైనా అంతే, మేలు చేసినప్పుడే దేవుడు, మేలు చేసిన తర్వాత నువ్వు పక్కకు పోవటమే. ఏరు దాటిన అంతసేపు ఏటి మల్లయ్య, ఏటి మల్లయ్య, ఏటి మల్లయ్య. ఏరు దాటిపోయాక బోడి మల్లయ్య. ఎందుకని? ఏట్లో తీసుకెళ్ళేటప్పుడు పడవలోనో లాంచీలోనో వెళ్ళేటప్పుడు బోడి మల్లయ్య, బోడి 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 అని చెప్పి ఎక్కిరిచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? తిన్నగా నడపడం, ముంచేస్తా అంటాడు. ఆ భయంతో బోడి మల్లయ్య, బోడి మల్లయ్య అనలా. మల్లయ్య, ఏటి మల్లయ్య, నువ్వు భలేగా నడుపుతున్నావు, ఏట్లో నీకు భలే మెలుకులు తెలుస్తున్నాయి, ఏరులో ఎట్లు అవుతుంటుందో తెలుస్తుంది, భలే ఉందలో, ఏటి మల్లయ్య, ఏటి మల్లయ్య అని పేరు పెట్టారు. దిగిపోతా పోరారు బోడి మల్లయ్య, నువ్వేంటి మేము తీసుకురాలేమా అంటారు. అలాగే దేవుడు కూడా బాధలో, వేదనలో, శోధనలో, దుఃఖంలో, కన్నీరులో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ప్రియులరా, ఆ తర్వాత దేవుడు గడిపించి గడ్డెక్కించిన తర్వాత
పోయి వెళ్ళొచ్చులే, ఏమైంది ఇప్పుడు, మరి వారం వారం వెళ్ళాలంటవా? మరీ ఎక్కువగా ఇది దేవునితో ఉండాలంటవా? ఇప్పుడు ఎట్టుంటే దేవుడు కాదనలా, ఎట్టున్నా ఎట్టన్నా కాదండో. కానీ ఇశ్రాయేలీలని అమోనీయులు, ఫిలిస్తీయులు ఎలా చిత్తగొట్టారో అపవాది ఎలా చిత్తగొడుతుంది, అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చదువుదాం. దేవుని వాక్యం చదవనమ్మా. 18 సంవత్సరాలు వారిని చిత్తుగా కొట్టిరి. చదవండి. మరియు అమోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధం చేయుటకు యోర్దానును దాటిరి కనుక ఇశ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. చూడండి ఎంత శ్రమ కలిగింది అంటే ఎక్కువ శ్రమ కలిగింది. అప్పుడు ఇశ్రాయేలీలు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవునిని విడిచి బయలులను పూజించి అని యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల మధ్యలో నుండి, అమోరీయుల వంశంలో నుండి, అమోనీయుల వశంలో నుండి, ఫిలిస్తీయుల వశంలో నుండి, అంత మాత్రమే కాక సిదోనీయులను, అమాలేకీయులను, బయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించి తిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. దేవుడి మాట పలుకుతాడా? ఏమండి, దేవుడు నేను రక్షించను మిమ్మల్ని అని పలుకుతాడా? అయ్యా పలుకుతాడా? ఎల్లోయ్యా అనే. ఇప్పుడు ఎవరన్నా వచ్చారనుకో, అయ్యగారు నాకు బాగలేదు నాయన, నాకు ప్రార్థన చేయండి అయ్యా అయితే, ఏమ్మా ఇన్నాళ్ళు ప్రార్థనకు రమ్మంటే రాలేదు, అయ్యా ఇన్నాళ్ళు ప్రార్థనకు రమ్మంటే రాలేదు, నువ్వు మానేసి ఇంట్లో కూర్చున్నావు, వచ్చినా వెనకమాలవే పోతున్నావు, వెనకమాల దాని వెనకాలే పోతున్నావు, ఏంటి అయ్యగారు అని సంప్రదింపులు ఏమీ లేవు, నేను నీ కోసం ప్రార్థన చేయను పో అంటే ఏమవుద్ది చెప్పాలి? ఏమవుద్ది చెప్పండి, ఏమవుద్ది? ఈ డబ్బుకు ఒకటే చేతిలో లేదు కానీ సాటింపు వేసుకుంటూ వెళ్ళిపోతారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నన్ను విసర్జించి బయలుదేవతలను, అమోరీయుల దేవతలను, అనేకమైన దేవతలను మీరు పూజించిరి గనుక ఇక నేను మిమ్మును, చెప్పండి, ఇక నేను మిమ్మును, వినపడుతుందా నా మాట? చెప్పరేంటి? ఇక నేను మిమ్మును, పురుషులు మాట్లాడరా? నిద్రపోతున్నారేంటి?
మరి చెప్పాలిగా. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఇక నేను మిమ్మును రక్షింపను. ఒట్టిదేలే దేవుడు అట్ట ఎందుకంటాడో, రాసేవాళ్ళు అట్ట రాశారులే అంటావా? ఎవరు రాశారనుకుంటున్నారు బైబిల్ గ్రంథాన్ని? పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. దేవునికి స్తోత్రాలు. ఇక నేను మిమ్మల్ని ఏం చేయను? రక్షించను. నన్ను వేడుకోవద్దు, నా దగ్గర ప్రార్థన చేయొద్దు, పోండి అవతలకి అని అంటున్నాడు దేవుడు. మరి ఎన్నిసార్లు అని చూస్తాడు చూడండి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒత్తినేలు అయిన తర్వాత దేవునికి విరోధులు అయిపోయారు. యెహూదు అయిన తర్వాత దేవునికి విరోధులు అయిపోయారు. షమ్గర్ అయిన తర్వాత దేవునికి విరోధులు అయిపోయారు. దెబోరా అయిన తర్వాత అలాగే అయింది. గిద్యోను అయిన తర్వాత అలాగే అయింది. అబీమెలెకు అయిన తర్వాత అలాగే అయింది. ఇంత అయింది, మరి ఎన్నిసార్లు అని చూస్తారు? అందుకని దేవుని కోపం వచ్చిందా? దేవుని కోపం వస్తుందండి అసలు. అంటే దేవుని దగ్గర ప్రేమ ఎంత ఉందో న్యాయం కూడా అంతే ఉంది. న్యాయం ఎంత ఉందో కోపం కూడా అంతే ఉంది. దేవుడు కోపం రాదులే. దేవుడు ఏమని చెబుతారు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయి, చెప్పండి, ప్రేమయ్యి ఉన్నాడు. ఒక సామెత చెబుతారు తెలుసా? మంచోడికి కోపం వస్తే తెలీదా? ఇటు వాడరా సామెత. మంచోడు కోపం వస్తే కాడు మరణం చూస్తడం, మరణం అయ్యేదాకా ఊరుకోడు ఎవరిన అంటారు. మంచోడు కోపం వస్తే మరణమే ఇక అంటారు. వాడు చంపాలన్నా లేకపోతే వాడు చావాలన్నా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక నేను మిమ్మును రక్షించను. దేవుడు రక్షించకపోతే ఏమవుద్ది? ఓ వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, దేవుడు నీ పట్ల ఆ మాట పలికితే నీకు ఎవరు రక్షకుడిక? నిన్ను రక్షించేవాడు ఎవడున్నాడు? నీ తల్లి రక్షించుద్దా? నీ తండ్రి రక్షిస్తాడా? నీ బంధువులు రక్షిస్తారా? నీ అనేటువంటి ఏ బలగమైనా నిన్ను రక్షిస్తుందా? రక్షించలేదు. కానీ కన్నవాడికి ఎంత కోపం ఉన్నా ఒక పక్కన ప్రేమ అనేది ఉంటుంది. కానీ కొడుకులకు అది ఉండదు. ఆస్తి ఇలేదని ఏం చేస్తారు? కసక్కన పొడిచి చంపేస్తారు. ఎన్ని చోట్ల ఇలాగ మరణాలు. ఆస్తి కోసం కొడుకుని చంపిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆస్తి కోసం తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారా? ఎక్కువగా వాళ్ళే తల్లిదండ్రులను చంపినటువంటి వాళ్ళు. కన్నవాడు కనుక ప్రేమ కలిగినాడు ఎక్కడో ఒక మూలన ఉంటుంది. కానీ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. స్తోత్రం చెప్పండి. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానం గలవాడవుతాడంట. తండ్రి మీదకి కాలు లేపకూడదు, తండ్రి మీదకి చెయ్యి లేపకూడదు, కన్నా తల్లిదండ్రుల మీదకి నోరు లేపకూడదు, కాలు చెయ్యి లేపకూడదు, లేపకూడదు. వాళ్ళకి కనుక లోబడితే ఏమవుతావంటే మంచి జ్ఞానం గలవాడు అవుతావు, మంచి జ్ఞానం గలదాను అవుతావు. అంతే తప్ప నీ ఇష్టము అంటే నీ కాలు చెయ్యి ఇరిగిపోయే రోజు ఒకరోజు ఉన్నది. నీ దీపము ఎక్కడ కారు చీకటిలో ఆరిపోయే రోజు ఒకరోజు ఉన్నది. అందుకని ప్రియరా, ఒకరోజు వచ్చింది, ఆ రోజున దేవుడు అంటా ఉన్నాడు, ఇక నేను చెప్పు మీ మీద మిమ్మును రక్షించను, మీ మీద ఇక నేను మిమ్మల్ని రక్షించను అన్నాడు. అయినా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాక్యం చదువుదాం చూడండి. పోయి మీరు
కోరుకొనిన దేవతలకు పోండి. ఇప్పుడు దాకా మీరు చాలా చాలా దేవతలకి మొరపెట్టుకున్నారు కదా, కోరుకున్నారు కదా. పోండి, మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకోండి. మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీలతో సెలవిచ్చాను. దేవుడే అప్పచెప్పేస్తున్నారు, జాగ్రత్తగా చూడాలి. దేవుడే అప్పచెప్పేస్తే రక్షించేవాడు ఎవడూ లేడు. దేవుడే రక్షిస్తే నిన్ను ఆదరించేవాడు ఎవడలేడు. దేవుడే అప్పచెబితే పాపానికి, భ్రష్టత్వానికి, వ్యభిచారానికి, తాగుడికి, జోదానికి, ప్రియులరా, ఇంకా దేనికి అయినా సరే దేవుడే నిన్ను అప్పచెబితే దేనికి నీవు అప్పగించబడ్డావో దానితోనే మరణిస్తావు. మరణించిన నీవు కటిక చీకటి గల బెల్లములో బంధించబడతావు. నువ్వు ఎక్కడికి పోలేవు. నీ శరీరం మట్టిలో ఉంటుంది, కానీ నీ ఆత్మ కటిక చీకటి గల బెల్లములో కేకలేస్తూ ఉంటుంది. వెలుతురు ఉండదు, ఏం కనపడదు. అక్కడ ఏం కనపడదు, పక్కన ఎవరున్నారో కనపడదు, ఏమీ కనపడదు. కటిక చీకటి గల బిళ్ళం. అదేంటయ్య గారండి, అగ్ని ఆరదు, పురుగు చావదు అంటున్నారు కదా. అగ్ని అంటే మండుద్ది కదా, మరి అది యుగయుగాలు ఆ బాధ సంబంధమైన పొగలేసుద్ది కదా అంటారా? అంటారు. అంటే దేవుని వాక్యం సమాధానం ఉంది. చూద్దాం, మత్తయి సువార్తలో విందును గూర్చినటువంటి లూకా సువార్తలో, మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. ఇందులో అందరూ కూడా గొప్ప రాజు, ఆ రాజు గొప్ప విందు చేస్తాడు. మత్తయి సువార్త 22 అధ్యాయము, లూకా సువార్త 14 అధ్యాయము. ఈ విందు చేస్తాడు. విందు చేసి అందరికీ కబుర్లు చేస్తాడు. రండి, నేను పలానా టైంలో భోజనం, మరి మంచి గొప్ప విందు చేస్తున్నాను రండి అని చెప్పి ముందు ఆహ్వానం ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఆ విందంతా సిద్ధంగా ఉంది, రండి అని కేక వేసి అందరినీ పంపిస్తాడు. పని వాళ్ళని కేకలు వేసుకొని వస్తారు. అందరూ చక్కగా కూర్చున్నారు, భోజనాలు చేస్తూ ఉన్నారు. రాజు భోజనశాల ఎలా ఉంది, నా భోజనశాల కళకళలాడుతూ ఉందా, అందరూ ఉన్నారా, చైర్స్ ఖాళీగా ఉన్నాయా, ఇంకా ఉన్నారా, ఎలా ఉన్నారో ఏంటి చూద్దాం అని ఆలోచన కలిగి వస్తూ ఉన్నాడు. లోపలికి వచ్చి చూసినప్పుడు అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాలు చేతులు కట్టి, ఏంటి, ఏం చదువుకున్నాం? అందరు చూడండి, ఆ మాట రెఫరెన్స్ చెప్పమ్మా. చూడండి, అందరు చూడండి ఆ మాట. నేను ఇందాక అదే చెప్పాను కదా. అసలు ఆ మాట బైబిల్లో ఉందో లేదో. వీని కాళ్ళు చేతులు కట్టి, చదవండి, వెలుపట చీకటి బిళ్ళములోనికి పడవేయండి, త్రోసివేయండి అని చెప్పాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవునికి విరోధంగా నువ్వు లేచావంటే, దేవుని సువార్తకు నువ్వు వ్యతిరేకంగా లేచావంటే, నేను ఎవరిని ఏమీ అనను, నాకేం పని లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, కాళ్ళు చేతులు కట్టి చీకటి బిలములోనికి, మరొక చోట ఏంటి ఉంటుందంటే కటిక చీకటి గల బిలం అని ఉంటుంది.
కటిక చీకటి గల బిళములోనికి పడద్రోయండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుక్కున్నటయు ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, నేను ఇక మిమ్మల్ని రక్షించను. ఎందుకంటే దేవునికి విరోధులైపోయారు. నా కాలము సంపూర్తి అయినది, ఇక రక్షించే కాలం అయిపోయింది, సిద్ధపాటు కాలం కూడా అయిపోయింది. ఇక నేను రావడం లేటు, మిమ్మల్ని తీసుకొని పోవటం లేటు. అందుకోసం నేను మిమ్మల్ని ఏం చేయను చెప్పాలి, ఏం చేయను. ఆయన మేఘాల మీదకి వచ్చినప్పుడు, ఇదిగో పెండ్లి కుమారుని రాకడా, ఆయనను ఎదుర్కొని రండి అని కేక వినపడ్డప్పుడు, అమ్మ ప్రభువా, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నేను త్రాగిడిపోతున్నయ్యా, నేను దొంగనయ్యా, అయ్యా 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 అంటే అప్పుడు ఒప్పుకుంటే మేఘం మీదకి వెళ్ళిపోతారా ఏంటి? అది వెళ్ళే సమయం కాదు, అది ఒప్పుకునే సమయం కాదు. అది ఏ సమయం? వెళ్ళే సమయం. అది తినే సమయం కాదు, అది ఏ సమయం? వెళ్ళే సమయం. అది పడుకొని గుర్రు కొట్టే సమయం కాదు, అది వెళ్ళిపోయే సమయం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక నేను మిమ్మును రక్షించను అన్నాడు. దాన్ని చూడండి, ముందుకెళ్దాం. అప్పుడు ఇశ్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము. ఇక అంటున్నారు, అయ్యా మేము చేసిన మాట రైటే, నీ దృష్టికి మేము పాపం చేశాం, నువ్వేం చేయదలుచుకున్నావో అదే చెయ్యి, నీ దృష్టికి ఏది ఇష్టమో అది చెయ్యి, మమ్మల్ని ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పేసి దేవునితో తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. దయచేసి నేడు మమ్మను రక్షించుమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను. వాళ్ళు ఎంత దురవస్థలో ఉన్నారో, వారు ఎంత ఆపదలో ఉన్నారో చూశాడు. వారి మధ్యలో నుండి అన్య దేవతలను ఏం చేశారంటే తీసేశారు, తొలగించారు, పడేశారు. ఆ దురవస్థను చూచి దేవుని ఆత్మ తట్టుకోలేకపోయింది. ఏమైనా సరే వీరిని రక్షించాలి అంటే పశ్చాత్తాప పడితే, కాదు అనుకున్నవాడైనా సరే అవును అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నినివే మహాపట్టణం యోనాతో చెప్పాడు, ఇంకా 40 దినాల్లో దీన్ని నేను నాశనం చేస్తాను, దానికి దుర్గతి కలుగుతుందని చెప్పాయా అన్నాడు. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి ప్రజలు, చాలా భయంకరమైన పాపం చేసినటువంటి వారు, నేను కాల్చేస్తా వాళ్ళని చెప్పాడు. యోనా వెళ్ళాడు. ఇదిగో దేవుడు 40 రోజుల్లో ఈ యొక్క నినివే పట్టణాన్ని ఏం చేస్తానంటే దహించి వేస్తాడంట. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి అని కేకలు వేసి చెప్పాడు. ఇదంతా రాజు దగ్గరికి చేరింది. రాజు ఆజ్ఞాపించగా ఏం చేశారంటే అందరూ కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ఏం చేశారు అంటే ప్రార్థన చేసినప్పుడు ఎంత ప్రార్థన చేశారు, ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత
ఎంతగా రోధించారు, ఎంతగా ఏడ్చారు అని అంటే దేవుని మనస్సు కరిగే అంతగా వీళ్ళు మొరపెట్టి ఉన్నారన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతటి వాడైనా, ఎంత చెడిపోయిన వాడైనా సరే, నువ్వు ఎంత పనికి మాలినోడివైనా, పనికి మాలిన దానివైనా సరే, నువ్వు పడే పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు నీకు మరలా మార్పునిస్తాడు, మరలా క్షేమాన్ని ఇస్తాడు. అది పైన ప్రార్థన చేస్తూ పైన పశ్చాత్తాపడుతున్నట్టుగా చూస్తే వేషధారే అంటాడు. కనుక ప్రియులారా, దేవుని మనస్సు కరిగింది. కాల్ చేస్తాననుకున్న ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి క్షేమాన్ని విస్తరిల్ల చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియులారా, దేవుని వాక్యం చూద్దాం, చూడండి. చదవండి. కనుక దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ దేవుడు తిరిగి పశ్చాత్తాపడి బిడ్డను ఏం చేశాడు చెప్పండి? రక్షించడానికి తీర్మానం చేసుకున్నాడు. పెద్దలు కూడా తీర్మానం చేసుకుంటూ ఉన్నారు. కనుక నువ్వు చేసుకునే తీర్మానాన్ని బట్టి దేవుడు నీకు క్షమాపణ ఇస్తాడు. నువ్వు చేసుకునే తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అలాంటి ఇశ్రాయేలీలు చెడిపోయి పడిపోయిన వారు తిరిగి పశ్చాత్తాపడి దేవుడు వారిని కరుణించు వరకు ఆయన పాదాలు వదిలిపెట్టకుండా ఎలాగైతే వారు ప్రార్థన చేశారో ఆ యొక్క మరి పశ్చాత్తాపానికి దేవుని యొక్క మనస్సు పశ్చాత్తాపడి వాళ్ళని రక్షించడానికి తీర్మానించుకున్నాడు యేసయ్య. దేవుడు నీ జీవితంలో కూడా ఇలాంటి కార్యం చేస్తాడు. దేవుని దగ్గర పై ప్రార్థన మీరు ఎవరు కూడా చేయొద్దు. మా అంతరంగంలో నుండి ప్రార్థన వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మీకున్న ప్రతి అవసరతను తీరుస్తాడు. మీ మీద ఉన్న ఆయన కోపాన్ని తగ్గించుకుంటాడు అనే వాక్యాన్ని తెలియజేస్తూ నేను ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ మాటలు మనందరి హృదయంలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం.